బైబిల్ గ్రంథములో పేరు తెలియని ప్రవక్త గురించి ఈరోజు మనం ధ్యానిద్దాం. ఒక ప్రవక్త ఉన్నాడు. అతని పేరు పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావించలేదు, కానీ అతడు ప్రవక్తగా పిలువబడ్డాడు. పేరు తెలియని ప్రవక్త, అన్నేమ్డ్ ప్రాఫెట్. పరిశుద్ధ గ్రంథము పేరు ఇవ్వబడని ప్రవక్త అని ప్రస్తావిస్తుంది. ఈ ప్రవక్త పేరు బైబిల్లో ఇవ్వబడలేదు. ఇతడు పాత నిబంధన కాలపు ప్రవక్త. దేవుడు వీరిని పేరు పెట్టి పిలువకపోయినను వీరు అత్యంత ప్రాముఖ్యమైన పనుల నిమిత్తమే దేవుని చేత పిలువబడ్డారు. ఇతడు గిద్యోను కాల ప్రవక్త, అంటే గిద్యోను కాలములో ఉన్నటువంటి ప్రవక్త అయి ఉన్నాడు. గిద్యోను న్యాయాధిపతిగా నియమింపబడక పూర్వము ఈ పేరు లేని ప్రవక్త దేవుని సేవ చేశాడు. గమనించండి, గిద్యోను ఇంకా న్యాయాధిపతిగా నియమింపబడలేదు. అతని కాలములో అతని కంటే ముందుగా పిలువబడిన వ్యక్తి ఈ పేరు లేని ప్రవక్త, పేరు తెలియని ప్రవక్త. ఇతని గురించి పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ రాయబడి ఉంది? న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు. మిద్యానీయుల వలని బాధను బట్టి ఇజ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇజ్రాయేలు యొద్దకు ప్రవక్తనొకడు పంపెను. యెహోవా ఇజ్రాయేలు యొద్దకు ప్రవక్తనొకడిని పంపెను. ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మను బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మను విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలుకొని వారి దేశమును మీకు ఇచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 7 నుంచి 10 వచ్చిన ప్రకారము ఈ పేరు లేని ప్రవక్త గిద్యోను పిలుపుకు, దెబోరా మరణమునకు ముందువాడు. అంటే గిద్యోను న్యాయాధిపతిగా నియమింపబడక ముందు దెబోరా మరణం కంటే ముందుగా ఉన్న ప్రవక్త, ఈ పేరు తెలియని ప్రవక్త. ఇజ్రాయేలీలు మెసపోటేమియా వారు, మోయాబీయులు, కానానీయులు పెట్టు శ్రమలను అనుభవించే సమయంలో మిద్యానీయులు ఒక ప్రత్యేక రకమైన హింసాత్మకతో ఇజ్రాయేలీల పైకి వచ్చారు. అంటే మిద్యానీయులు ఒక ప్రత్యేకమైన దండయాత్ర చేసి ఇజ్రాయేల్ మీద హింసించడానికి వచ్చారు, బయలుదేరారు. ఈ దండయాత్ర అంటే ఈ శ్రమ దండయాత్ర దేశమును ఆక్రమించుట, పరిపాలించుట, అనగదొరకడం వంటిది కాదు. కానీ మిద్యానీయులు సంవత్సరానికి ఒకసారి ఇజ్రాయేలీలు వారి పంటలను కోసి కూర్చుకునే సమయంలో వచ్చి ఇజ్రాయేలు దేశం అంతటిని పంటను కొల్లగొట్టుకొని వెళ్ళేవారు. అంటే ఇజ్రాయేల్ ప్రజలు పంట కోసుకునే సమయంలో ఈ మిద్యానీయులు ఇజ్రాయేల్ పండించిన పంటకొచ్చి ఆ పంట స్థలానికి వచ్చి ఆ పంటను కొల్లగొట్టుకొని వెళ్ళేవారు. అయితే ఈ మిద్యానీయులు సంచార జాతివారు. అంటే సంచార జాతివారు అంటే
నోమాడిక్ ట్రైబ్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒక చోట స్థిర నివాసము ఉండదు, నో పర్మనెంట్ ప్లేస్. స్థిర నివాసం ఏర్పాటు చేసుకోకుండా జీవనోపాధి కోసం నిరంతరం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తిరిగే ప్రజలు. ముఖ్యమైన అర్థాలు మరియు విశేషాలు ఏంటిదంటే, నివాసం అంటే వీరి నివాసం ఎట్లుంటుందంటే వీరికి శాశ్వత ఇండ్లు ఉండవు. ఎవరికి? మిద్యానీయులకు. తాత్కాలిక గుడారాల్లో నివసిస్తారు. వీరి జీవనోపాధి ఏంటిదంటే, అంటే సంచార జాతి వారి జీవనోపాధి ఏంటిదంటే సాధారణంగా పశు పోషణ, వేట, వస్తువుల అమ్మకం లేదా ప్రదర్శనల ద్వారా బ్రతుకుతారు. ఈ కోత కాలం అంతయు వారు ఇజ్రాయేలు దేశంలోనే సంచారము చేసేవారు. కోతకాలమందు మిద్యానీయులు ఈ విధముగా అప్పటికి 6 సంవత్సరాల నుండి కోతకాలములో దండయాత్రలు చేస్తూ 7వ సంవత్సరం కూడా వారు దండయాత్రకు సిద్ధపడే సమయంలో ఇజ్రాయేలు భయాక్రాంతులై మిద్యానీయుల దండయాత్రలకు భయపడి వాగులను, గుహలను, దుర్గములను సిద్ధపరచుకున్నారు. మరి గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండులాగా గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు. ఎవరు? గిద్యోను. వారికి మరుగ్గా, మిద్యానీయులకు మరుగ్గా. న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయేలు అత్యంత నీచమైన స్థితికి దిగజారారు. ఎవరిని బట్టి? మిద్యానీయుల దండయాత్రను బట్టి. చరిత్రలో ఇటువంటి నీచమైన స్థితిని వారు మరెన్నడూ అనుభవించలేదు ఇశ్రాయేలు ప్రజలు. ఈ పేరు లేని ప్రవక్త త్రోవ తప్పి యెహోవా దేవునికి అవిధేయులైన తన జనాంగమును తన వైపు త్రిప్పుకొనడానికి ఇజ్రాయేళ్లకు ఇటువంటి శ్రమలను, బాధలను ఇష్టపూర్వకంగానే పడినట్లు వారిని మొత్తనని భావించాడు. ఈ పేరు తెలియని ప్రవక్త ఎందుకు ఈ శ్రమలు ఇజ్రాయేలు ప్రజల కంటే వీరు దేవుని మాట వినట్లేదు, దేవునికి లోబట్లేదు, అందుకే దేవుడు వీళ్ళని శ్రమల పాలు చేస్తున్నాడు ఇజ్రాయేలు ప్రజలని మరి ఈ పేరు తెలియని ప్రవక్త గ్రహించాడు. కాబట్టి న్యాయాధిపతి అయిన గిద్యోను రాకను సూచించుటకు ఈ ప్రవక్తను దేవుడు ఇశ్రాయేలు హృదయాలను సిద్ధపరచడానికి, జనుల శత్రువుల చేతి నుండి విమోచించుటకు మార్గము సరళం చేయు నిమిత్తము సిద్ధపరచాడు. అంటే గిద్యోను యొక్క న్యాయాధిపతి యొక్క పిలుపు రాకముందు ఇజ్రాయేలు ప్రజల కోసం మార్గం సరళం చేశాడు ఈ పేరు తెలియని ప్రవక్త. అంటే ఇజ్రాయేలు ప్రజలకు మరియు న్యాయాధిపతి అయిన గిద్యోను ఇంకా పిలుపు రాకముందు ఒక మార్గం సరళం చేశాడు. అంటే ఒక రైట్ వే వారికి గ్రౌండ్ ప్రిపేర్ చేశాడు. ఎవరు? పేరు తెలియని ప్రవక్త. ఈ పేరు లేని ప్రవక్త తర్వాతనే గిద్యోను న్యాయాధిపతిగా పిలువబడ్డాడు. ఈ పేరు తెలియని ప్రవక్త తర్వాతనే గిద్యోను న్యాయాధిపతిగా పిలువబడ్డాడు. గిద్యోను సేవా కార్యక్రమాలకు ప్రవక్త మార్గదర్శి. అంటే గిద్యోను యొక్క సేవ ప్రారంభం కాకముందు, గిద్యోను యొక్క న్యాయాధిపతి యొక్క తన పరిపాలన జరగముందు, నాయకత్వం జరగముందు మార్గదర్శి ఎవరు గిద్యోనికి? ఈ పేరు తెలియని ప్రవక్త. మరియు ఈ ప్రవక్త ప్రజల హృదయములను సిద్ధపరిచాడు. అంటే దేనికి సిద్ధపరిచాడు? దేవుని వైపు తిరగడానికి సిద్ధపరిచాడు. పేరు లేని ప్రవక్త ఆత్మయందు తీవ్రత గలవాడు. పేరు లేని ఈ ప్రవక్త ఎలాంటి వాడు? ఆత్మయందు తీవ్రత గలవాడు. ఆత్మయందు తీవ్రత అంటే ఏంటిది? ఆత్మానుసారుడు, ఆత్మపూర్ణుడు, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే ప్రవక్త అని అర్థం. అక్కడ జనాంగములకు ఇతని హెచ్చరిక బహు విలువైనది.
అంటే ఇజ్రాయేల్ ప్రజలకు ఈయన మనవి చేయలేదు, హెచ్చరిక ఇచ్చాడు. ఆ సందర్భములో ఇతడు హెచ్చరిక ఇవ్వడము ఇజ్రాయేల్ ప్రజలకు బహు విలువైనది. పాప జీవితములను గద్దించుటకు ఓప్రాకు ఇతడు ప్రవక్తగా వచ్చాడు. అంటే ఇజ్రాయేలు చేస్తున్నటువంటి పాప జీవితమును గద్దించుటకు ఓప్రాకు పంపబడిన ప్రవక్త ఈ పేరు తెలియని ప్రవక్త. హల్లెలూయా. గిద్యోను కాలము నాటికి ఓప్రా వారు బయలు దేవతారాధనలో మునిగి ఉండి యెహోవా దేవుని విడనాడారు. అంటే ఏంటిది? ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? ఆ సందర్భంలో బయలు దేవతను ఆరాధిస్తున్నారు. బయలు దేవతను ఏమంటారు ఇంగ్లీష్లో? బాల్, BAAL, BAAL, బయలు దేవత అనగా వర్షిపింగ్ సన్, అంటే సూర్యుణ్ణి దేవునిగా ఆరాధించడం. దానిని బయలు దేవత, బాల్ దేవత, బాల్ గాడెస్, గాడ్ అని పెడతారు, గాడెస్ అంటారు. సో ఈ బయలు దేవతను ఆరాధిస్తారు. ఏలియా కాలంలో కూడా 470-80 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. కానీ ఏలియా ఒక్కడే దేవుని ప్రవక్త. అప్పుడు ఏం చేశాడు? మీరు బలిపీఠం కట్టి బలి పశువుని వధించండి, ఏ అంటించకుండా ఆ బలి పశువు మీద దహించి వేయబడుతుందో ఆయనే గొప్ప దేవుడు అంటాడు. అంటే మనుషులు అంటించకుండా దహన బలి పశువు అది దహించబడాలి తనకు తానే, అప్పుడు మీ దేవుడు గొప్పవాడని సవాల్ విసురుతాడు. ఎందుకు సవాల్ విసిరాడు? ఇజ్రాయేల్ ప్రజలు దేవుని వెంబడించేవాళ్ళు, మళ్ళీ తిరిగి బయలు ప్రవక్తలు వెంబడించేవాళ్ళు. సో ఇది కాదు, ఏ దేవుడు గొప్పవాడని సవాలు విసురుతాడు. మళ్ళీ ఈ బయలు ప్రవక్తలు ఏమవుతారు? ఓడిపోతారు. ఆరాధిస్తారు బయలుదేవతను, ఓడిపోతారు. చివరకు ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ బలిపీఠం మీద బలి పశువును దహించి వేస్తుంది. తర్వాత ఏమవుతారు? బయలు ప్రవక్తలందరూ చనిపోతారు దేవుని శాపాన్ని. సో ఈ బయలు దేవతను ఆరాధించే విధానం ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ఇందాక మనం చూశాం. అయితే దేవునికి ఆరాధించకుండా వీళ్ళు బయలు దేవత ఆరాధన చేస్తున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. అందుకే దేవుడు పేరు తెలియని ప్రవక్తను ఎన్నుకున్నాడు వీళ్ళని సవరించి సరిచేయడానికి. ఇక్కడ అందువల్ల మిద్యానీయులపై దాడికి వెళ్ళకముందే ఓప్రాలోని బయలు బలిపీఠమును పడగొట్టాడు. అంటే ఈ మిద్యానీయులు దాడి చేయడానికి ప్రారంభించక ముందే బయలు బలిపీఠమును పడగొట్టారు. ఆషేర ధ్వజ స్తంభము పడగొట్టాడు. ఎవరు పడగొట్టింది? ఎవరు బలిపీఠమును పడగొట్టారు? 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 25 నుండి 28 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 25 నుండి 28 వచనాలు. మరియు ఆ రాత్రి యందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించమని అతనితో చెప్పెను. కాబట్టి గిద్యోను తన పనివారితో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దాన్ని చేయలేక రాత్రి వేళ చేసెను. ఆ ఊరి వారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరగొట్టబడి ఉండెను, దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను. కట్టబడిన బలిపీఠం మీద ఆ 2వ
ఎద్దు అర్పింపబడి ఉండెను. ఇక్కడ బలిపీఠము, ఆ దేవత బలిపీఠమును, ఆ స్తంభమును విరగొట్టేశాడు. పగలు చేయకుండా గిద్యోను దేవుడు ఆజ్ఞాపించినట్టు రాత్రి చేశాడు 10 మందిని తీసుకొని. అయితే అప్పటి మూర్ఖ జనాంగము గిద్యోను చంపజూచారు. ఎంత దారుణం! ఇశ్రాయేలు ప్రజలు కూడా, అప్పుడు ప్రజలు గిద్యోను ఏం చేశారు? ఆ దుర్గమును విరగొట్టినందుకు, స్తంభమును విరగొట్టినందుకు గిద్యోను చంపజూశారు. ఈ విధముగా ఇశ్రాయేలులు పతనమయ్యారు. సో ఆ శాపాన్ని బట్టి పతనమైపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ దినాలలో అనేక మంది ప్రవక్తలు ఉన్నప్పటికీ దేవునికి నమ్మకస్తుడైన ఈ ప్రవక్తని ప్రవక్తగా నియమించాడు. చూడండి, ఆ కాలములో అనేక ప్రవక్తలు ఉన్నారు. ఈ పేరు తెలియని ఒకే ప్రవక్త లేడు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. కానీ దేవునికి నమ్మకస్తుడైన ప్రవక్త ఈ పేరు తెలియని ప్రవక్త. అంటే ఈ భూమి మీద చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, ఈ తరములో కూడా ఉన్నారు. చాలా మంది అపోస్తులు ఉన్నారు, చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, చాలా మంది సువార్తికులు ఉన్నారు, చాలా మంది సంఘకాపరులు ఉన్నారు, చాలా మంది బైబిల్ ఉపదేశకులు ఉన్నారు. కానీ దేవునికి నమ్మకస్తులైన, ఆత్మ తీవ్రత, ఆత్మపూర్ణులైనటువంటి అపోస్తులు కొంతమంది, ప్రవక్తలు కొంతమంది, సువార్తికులు కొంతమంది, బైబిల్ ఉపదేశకులు కొంతమంది, సంఘ కాపర్లు కొంతమంది. ఇది సంఘ కన్యక గ్రహించాలి, సంఘ కన్యక మేలుకోవాలి. ఏ అపోస్తుడైనా, ఏ ప్రవక్త అయినా, ఏ సువార్తికుడైనా, ఏ సంఘ కాపరైనా, ఏ బైబిల్ ఉపదేశకుడైనా కులాపేక్ష ఉండకూడదు. నిజమైన ప్రవక్త అయితే, నిజమైన అపోస్తుడైతే కులాపేక్ష లేనివాడు, ధనాపేక్ష లేనివాడు, ప్రాంతీయ విభేదం లేనివాడు, రాజకీయం అవసరం లేని రాజకీయం లేనివాడు, అనవసరమైన రాజకీయం తనలో లేనివాడు, స్వార్థం లేనివాడు, దేవునికి నమ్మకస్తుడైన ప్రవక్త, అపోస్తుడు, సువార్తికుడు, సంఘ కాపరి, బైబిల్ ఉపదేశకుడు. అది సంఘ కన్యక గ్రహించాలి. ఎవరిని వెంబడించాలా? ఈ తరములో నిజమైన అపోస్తులు ఎవరు, నిజమైన ప్రవక్తలు ఎవరు, నిజమైన సువార్తికులు ఎవరు, నిజమైన సంఘ కాపర్లు ఎవరు, నిజమైన బైబిల్ ఉపదేశకులు ఎవరు, ఎవరు దేవునికి నమ్మకమైన వారు, దేవుడు ఎవరిని ఎక్కువగా వాడుకుంటున్నాడు, దేవుడు ముఖాముఖిగా ఎవరితో మాట్లాడుతున్నాడు, దేవునికి నమ్మకస్తులైన ఎవరు, ఆత్మ తీవ్రత గల వారెవరు, ఈ ప్రపంచంలో సంఘ కన్యక గమనించాలి. ఆ కొందరి అపోస్తులనే, ఆ కొందరి ప్రవక్తల్ని, ఆ కొందరి స్వార్థికుల్ని, ఆ కొందరి సంఘ కాపర్లని, ఆ కొందరి బైబిల్ ఉపదేశకుల్ని సంఘ కన్యక ఎన్నుకోవాలి. ఆ కాలంలో ప్రవక్తలందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఒకే ప్రవక్తను ఎన్నుకున్నాడు. ఆయన పేరు తెలియని ప్రవక్త. ఆయన దేవునికి ఇష్టడు, దేవుని చిత్తానుసారంగా జీవించేవాడు, దేవునికి నమ్మకస్తుడైన ప్రవక్త, ఆత్మ తీవ్రత గల ప్రవక్త, ఆత్మపూర్ణుడైన ప్రవక్త. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గమనించాలి సంఘ కన్యక, వారిని వెంబడించాలి సంఘ కన్యక. అంతేకాక ఈ ప్రవక్త తన సందేశంలో ఇదియే ఇజ్రాయేలు దేవుని వాక్కు అంటాడు. ఏమని? ఇప్పుడు మనం ఏమంటున్నాము? ఈ పాత నిబంధన, కొత్త నిబంధన ఇదే ప్రభువు యెహోవా వాక్కు అంటున్నాము. మరి ఆయన ఏమన్నాడు ఆ కాలంలో? ఇదియే ఇజ్రాయేలు దేవుని వాక్కు అని మొదలుపెట్టి వారిని ఐగుప్తుల చెర నుండి విడిపించిన విధానము, వాగ్దాన భూమికి నడిపించిన సామర్థ్యమును వివరించి చివరకు పనికి మాలిన తుచ్చమైన దేవుళ్లకు భయపడవద్దని హెచ్చరించాడు. ఎవరు? పేరు తెలియని ప్రవక్త. ఎవరిని హెచ్చరించాడు? ఇజ్రాయేల్ ప్రజలను. సంక్షిప్తంగా ఈ ప్రవక్త ఎక్కువగా యెహోవా దేవుని మాత్రమే హెచ్చిస్తూ దేవుని మహిమను బట్టి మాత్రమే మాట్లాడాడు. చూడండి, దేవుని మహింపరుస్తూ, దేవుని హెచ్చిస్తూ ముందుకెళ్లే ప్రవక్త. ఓప్రాలో ఇటువంటి సందేశం ఇవ్వగల
ధైర్యవంతుడు ఈ ప్రవక్తయే. అంటే ఓప్రాలో ధైర్యంగా మాట్లాడే ప్రవక్త ఎవరు? ఈ పేరు తెలియని ప్రవక్త. అప్పటి ప్రజలు గిద్యోను సైతము చంపచూచారని ప్రవక్తకు తెలిసినప్పటికీ దేవుని ఆజ్ఞానుసారముగా నిర్భయముగా తన పనిని పూర్తి చేశాడు. అంటే గిద్యోను దేవుని వైపు ఉన్నాడని తెలిసి గిద్యోను చంపచూశారు. ఈ ప్రవక్తను కూడా చంపుతారని ఈ ప్రవక్తకు ముందుగానే తెలుసు. అయ్యో, నేను ప్రవచిస్తే ప్రజలు నన్ను చంపేస్తారు, అయ్యో దేవుడు నాకు బయలుపరిచింది, నేను ఇజ్రాయేలుకు తెలియజేస్తే నన్ను చంపేస్తారు అని తెలిసిండి కూడా ఎవ్వరికి భయపడకుండా నిర్భయముగా దేవుడు తనకు ఆజ్ఞాపించింది చేసి తన జీవితాన్ని కొనసాగించాడు ఈ పేరు తెలియని ప్రవక్త. కాబట్టి హల్లెలూయా. ఈ అంచకాలములో ఎటువంటి ప్రవక్తను ఎన్నుకుంటున్నావా గమనించు. కులాపేక్షతో ఉన్న ప్రవక్త, ధనాపేక్షతో ఉన్న ప్రవక్త, ప్రాంతీయ విభేదం కలిగిన ప్రవక్త, అనవసరమైన రాజకీయంతో ఉన్న ప్రవక్త, స్వార్థంతో కూడిన ప్రవక్త అయితే అతడు ప్రవక్తే గాని దేవునికి నమ్మకమైన ప్రవక్త కాదు. ఎవరు వీటిని విదర్శించి అందరినీ ప్రేమించి అందరినీ సమానముగా చూస్తూ అందరినీ ఏకగ్రీవంగా నడిపిస్తూ దేవుని మీద ఆధారపడుతూ పూర్తిగా ఆత్మ తీవ్రత కలిగి నడిపింపవాడే నిజమైన ప్రవక్తని సంఘ కన్యక గమనించాలి. ఈ కాలంలో ఆ కొందరి ప్రవక్తలనే భూమి మీద, ఆ కొందరి అపోస్తులనే, ఆ కొందరి సంఘ కాపర్లనే, ఆ కొందరి స్వార్థికులనే, ఆ కొందరి బైబిల్ ఉపదేశకులనే సంఘ కన్యక ఎన్నుకోవాలి. లేకుంటే సంఘ కన్యక భూమి మీద గ్రుడ్డితనంతో వెళ్ళి గలిబిలైపోతుంది. మరి ఆ కాలంలో ధైర్యశాలి, ప్రాణాన్ని కూడా తెగించి ప్రభు కోసం నిలబడిన ప్రవక్త పేరు తెలియని ప్రవక్త. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన మాటను దీవించి ఆశించుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. ఏ ప్రవక్తని మనము ఈ కాలంలో ఈ తరములో వెంబడించాలి? నిజమైన ఆత్మ తీవ్రత కలిగిన ప్రవక్తను వెంబడించాలి. ఆత్మ దాహం కలిగిన ప్రవక్తని వెంబడించాలి. నిస్వార్థం లేకుండా దేవుని పనిని చేస్తున్న ప్రవక్తను వెంబడించాలి. అటువంటి అపోస్తుని వెంబడించాలి. అటువంటి సంఘ కాపరులను వెంబడించాలి. అటువంటి బైబిల్ ఉపదేశకులను వెంబడించాలి. అటువంటి నిజమైన స్వార్థికులను వెంబడించమంటున్నది బైబిల్. దేవునికి నమ్మకస్తుడైన దైవజనుణ్ణి కనుక్కోమంటున్నాడు. భూమి మీద అన్ని సంఘాల వారికి తెలియజేస్తుంది ఏంటంటే నిజమైన నమ్మకమైన సేవకుని ఎన్నుకొని వెంబడించమంటున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుందాము. నేను తెలుగు రాష్ట్రాల గురించి మాత్రమే చెప్పట్లేదు. 249 దేశాల గురించి, అన్నిటి గురించి నేను తీసుకొచ్చి చెప్తున్నాను. నేను ఒకవైపే విమర్శించట్లేదు. నేను ఒకవైపు నిజమైన వారిని ఎన్నుకోండి, దేవునికి నమ్మకమైనటువంటి ఆత్మ తీవ్రత కలిగిన దేవుని సేవకుని వెంబడించమని బైబిల్ సెలవిస్తుంది. ఆనాడు ప్రవక్తలు ఎంతో మంది ఉన్నారు న్యాయాధిపతులకు కాలంలో, కానీ ఒకే ఒక ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు. అతడు దేవునికి నమ్మకస్తుడైన వాడు, ఆత్మ తీవ్రత గలవాడు, ఆత్మ పూర్ణుడు, దేవుని ఆత్మానుసారంగా నడిపింపబడినటువంటి ప్రవక్త ఉన్నాడు. పరిశుద్ధ దేవ, ఈ కాలంలో, ఈ అంచకాలంలో మీ బిడ్డలు ఆత్మ తీవ్రత గల వారిని వెంబడించేలాగా, ఆత్మ దాహం కలిగి వెంబడించేలాగా ఈ ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో వారు నిజమైన సేవకుల్ని వెంబడించి ఆధ్యాత్మికంగా ఎదిగి మీ రాకడ కొరకై సిద్ధపడేలాగా నడిపిస్తావు. నమ్ముచూ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రియ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. Hallelujah. Shakara kondara kama suburu kondara kama mama 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 suburu kondara kama mama shakara kandare ruk kondara kandare shabara bho rabara bho rak kondare shabara baba 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 baba
స్తోత్రం. హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా.
సగర కాందరే రభర భో రకుందర గమ సగర కాందరే భక్తినులాతో నివసించుట కంటెనో నీ మందిరావరణములో ఒక దినము గడుపుతా. భక్తినులాతో నివసించుట కంటెనో నీ మందిరావరణములో ఒక దినము గడుపుతా. వేయి దినాల కంటే శ్రేష్టమైనది, వేయి దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను కాలంచగా. కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెదా. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడదా. సియోను రారాజు ఓ నీవేగా, సియోను రారాజు ఓ నీవేగా. శాశ్వత కృపను నేను తాళంచగా. కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను